పెద్ద సవాల్గా మారింది. ప్రత్యేక బృందాలతో నిత్యం గాలింపులు చేపడుతున్న ఏపీలో ఎక్కడో ఓ చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా విశాఖ పెందుర్తి మండలం అకిరెడ్డిపాలెం వద్ద అక్రమ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 214 కేజీల గంజాయి ఒక వాహనాన్ని సీజ్ చేశామని పెందుర్తి ఎస్సీబీ సిఐ సరోజాదేవి తెలిపారు. దాదాపు 214 కేజీల గంజాయిని మేము ఇప్పుడు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తాము, సెఫ్ స్టేషన్కి. తర్వాత కోర్టులో తదితర కార్యక్రమాలు చూస్తాం. ముద్దాయిల్లో 2 అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందినవారు, 2 ఒరిస్సాకు చెందినవారు. తదుపరి దర్యాప్తు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుగుతుంది. ఈ రైడ్లో మా ఎస్ఐ మహేష్ కుమార్ గారు, ఇతర స్టాఫ్ అందరూ కూడా సహకరించడం జరిగింది. ముందస్తు సమాచారం వచ్చిందా మేడం మీకు? మేము 24 గంటల నుంచి చెకింగ్ జరుగుతుందండి. జేసీపీ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి జేడీ కృష్ణకుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి కూడా 12 అవర్స్ అప్పుడు డ్యూటీలు వేసుకున్నాము. డ్యూటీలు వేసుకుని ప్రతి చోట కూడా గంజాయి వచ్చే రూట్లు కాబట్టి అనుమాన